తోట త్రిమూర్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్యంగా గాది సాయికృష్ణ వ్యవహారం తర్వాతే చోటు చేసుకున్న పరిణామం. కాపు నేతలతో పెద్ద ఎత్తున మొన్న 2 days క్రితం సమావేశమయ్యారు. దానికి సంబంధించి అసలు ఏం పరిణామాలు జరిగాయి? అది వైసీపీలో కాపుల మీటింగ్ నన్ను అడుగుతా. కాపులకు సంబంధించినటువంటి మీకు కూడా అప్డేట్ ఉంటుంది. నాకు తెలిసి ఏదో తల ఒక అమౌంట్ ఎంతో వేసుకొని అతనికి అంటే అతనికి సహాయంగా నిలబడాలని అన్నారని విన్నాను. సో ఇక కమ్యూనిటీ ఓటింగ్, వాళ్ళ పార్టీ ఓటింగ్, వాళ్ళ పార్టీ వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళ బలం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ మీటింగ్స్ వాళ్ళు పెట్టుకుంటారు. అసలు అతను మొన్నటి రోజు స్టేజ్ మీద మాట్లాడితే ఏమయ్యా ఇప్పుడు నేనే మాట్లాడాలా, మీరు ఎప్పుడు మాట్లాడతారు, మీరు మాట్లాడరేంటి అని వాళ్ళని రెచ్చగొట్టడం. మాట మంతి అంటే వాళ్ళ సమస్యలు ఏం తెలుసుకోవాలి, ఈయన సమస్యలు వాళ్ళకి చెప్పుకోవాలి, అది కదా. కానీ ఒక్కడే మాట్లాడేసి స్టేజ్ మీద పబ్లిక్ ఎమ్మెల్యేలు తిడతారా అండి? అది కూడా సాయికృష్ణన్ కూడా రౌడీ ఎలిమెంట్ అని చెప్పి ఈయన డిసైడ్ చేసేయడం. అసలు ఒక వ్యక్తి రౌడీనో లేకపోతే నిజాయితీ పరుడో చట్టాలు చూసుకుంటాయి, న్యాయస్థాన పరిధిలో ఉంటుంది. ఈరోజు సత్యంబాబు అండి, ఆయేషా మీరా కేసులో సత్యంబాబు కూడా దోషి. చిరుత సినిమా చూసొచ్చి ఈ అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు, ఆ అమ్మాయి నడుము మీద కూడా చిరుతను రాసినాడు, ఈ గొడ్డలే వాడినాడు, ఆ భావోద్రేకంతో 2 అంతస్తులు ఎక్కి చేసేసినాడు అని అన్ని ప్రాపకండ రాశాక ఆఖరికి అతను నిర్దోషాన్ని 7 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది. అంటే ఈ కాసేపుట్లోనే అతను దొంగ, అతను మంచోడు కాదు, మనకెందుకు? ఇప్పుడు తప్పో ఒప్పో భగవంతుడు చూసుకుంటాడు. చనిపోయిన వాడు దేవుడితో సమానమా కాదా? వాళ్ళు మంచోడైనా చెడ్డోడైనా. ఆఖరికి కసబ్ని ఉరి తీసేటప్పుడు కూడా పాకిస్తానీ వాళ్ళకి ఫోన్ చేసి అతని తాలూకా బంధువులకి మీ ముస్లిం దాని ప్రకారం ఎలా చెయ్యాలి అని అని అడిగి చేసింది కదా. కసబ్ ఒంటి మీద దెబ్బ వేయకుండా కసబ్కి 7 ఏళ్ళు కూర్చోబెట్టి మేపి తర్వాత ఉరి తీసిందిగా. కసబ్ చనిపోయేటప్పుడు పాకిస్తానీ వాడు అయినప్పటికీ మట్టిని ముద్దాడి భూదేవికి నమస్కరించి ఈ భరతమాతకు నేను రుణపడి ఉంటా, 7 ఏళ్ళు నేను కడుపు నిండా తిన్నానంటే మీ సొమ్ము అని నమస్కరించి వాళ్ళు ఉరి తీసినారు. అంటే మనం కొట్టడం తిట్టడం ఇవన్నీ మన భారతదేశ చట్టాల్లో లేవు. 3rd degree అది అసలు వైలేషన్ ఆఫ్ ద లా అది. అలాంటిది అంత ఒంటి మీద గాయాలు దెబ్బలు, ఈరోజు నాగరాజు గారిని అరెస్ట్ చేయడానికి ఇన్ని రూల్స్ ఇవన్నీ ఉన్నప్పుడు మీరు చెప్పండి, కాదంబరి జత్వానీ కేసులో జగనే చేసినాడు, జిందాల్ని ఇంప్రెస్ చేయడానికి చేసినాడు. అరే జగన్ గారికి కాదంబరి జత్వానికి ఏంటి సంబంధం? కానీ కాదంబరి జత్వానీ కేసులో జగనే దగ్గరుండి చేయించినాడని మీరు అన్నారు కదా. మరి ఇప్పుడు సిఏ నాగరాజు గారి విషయంలో నారా లోకేష్ గారు చేయించారని అన్నారా? అవును, అలాగే అనాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చేయించారు అనాలా? దీని వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడని అనాలా? హోమ్ మినిస్టర్కి ఏమి డమ్మి పక్కన పడేసినారు అనాలా? అనలేదు కదా. సిఏ నాగరాజు గారు చేసినారు, కావాలని కొట్టినారు. ఇది ఇక్కడిక్కడే జరుగుతుందిగా. మాస్క్ అడగలేదని ఒక సుధాకర్ని చంపేశారు అన్నారు. అది చంపేశారా, చచ్చిపోయాడా, ఏంటి కారణాలు, దానికి పోలీసులకి సంబంధం, దానికి జగన్ గారికి ఏం సంబంధం? ఇక్కడి నుంచి అక్కడ మెలికేశారుగా. అమర్నాథ్ గౌడ్ అని ఒక పసిబిడ్డకి ఒక ఇబ్బంది జరిగింది, చనిపోయాడు. దానికి కారణాలు వెలికి తీసి ఆ వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేయాలిగా. లేదు అక్కడ కూడా జగనే అమర్నాథ్ గౌడ్ నిప్పంటి ఇచ్చేసినాడు. దేంటది కృష్ణానది బ్యారేజీకి సంబంధించి బోట్లు ఢీకుంటే జగనే బోట్లు పంపించి ఢీకొట్టాడు. మదనపల్లి ఫైల్స్ జగనే నిప్పు పెట్టి తగలబెట్టాడు. అన్నీ జగనే. లిక్కర్ స్కామ్లో జగనే, కల్తీ మద్యంలో జగనే, అన్ని పేర్లు జగన్ రాసినారే. ఎక్కడా కూడా ఒక కేసుని పోలీసుల దగ్గరే కాకుండా గవర్నమెంట్కి మీరు లింక్ పెట్టి మాట్లాడినప్పుడు ఈ కేసులో ఇక్కడ గవర్నమెంట్ లింక్ అవుతుందా లేదా? గంజాయి డ్రగ్ మీకు తెలుసు లేదో పట్టమట పోలీస్ స్టేషన్లో కేరళకు సంబంధించిన రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఆ వ్యక్తి గురించి మీడియాలోనే రావట్లా. చాలా ఆశ్చర్యం చూసినారా? సోహెల్ అనేవాడు ఒక జైలు కస్టడీలో ఉండగా తప్పించుకున్నాడంటే ఆ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేసేస్తారు. ఎందుకంటే అతను ఒక కేరళ స్మగ్లర్, అతని దగ్గర ఎంతో డబ్బు తీసుకునే వాళ్ళు తప్పించినారు అనే నెపమే ఉంటుంది కోర్టు దృష్టిలో. పొరపాటున తప్పిపోయాడంటే అంత పెద్ద పోలీస్ స్టేషన్లో అంత పెద్ద నేరగాడిని ఎంత జాగ్రత్తగా మీరు కస్టడీలో పెట్టాలా? సోహెల్ అంటే ఆవిడ అని సైగ చేస్తుంది. అంటే ఈవిడికి సమాధానం తెలియదు, సోహెల్ ఎవరో తెలియదు, పటమడ పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో తెలియదు, వైజాగ్లో 4గురిని ఎందుకు పట్టుకున్నారో తెలియదు, ఒక పెద్ద లారీ గంజా ఎందుకు వస్తుందో తెలియదు. ఏం తెలుసని అక్కడ కూర్చుంటుంది. అంటే హెచ్ఎం అంటే హోమ్ మినిస్టర్ అనుకుందా, హెడ్ మాస్టర్ అనుకున్నారు ఆవిడ. ఆవిడ కూడా మనమేం తక్కువ చేయట్లే, కానీ ఆవిడ మాట్లాడాల్సిన చోట ఎందుకు మాట్లాడలేదు? ఆవిడ దళిత బిడ్డ. ఆవిడ ఇది మొన్న ఒక దళితకు సంబంధించిన పంచాయతీ దాంట్లో పనిచేసే ఒక ఆడబిడ్డని రైల్వే కోడూరు నాగేంద్ర గారు కర్రతో నడి రోడ్డు మీద
పోలీసుల చేతిలో కర్రలాక్కొని కొట్టారు. మరి ఇమీడియట్గా నాగేంద్ర గారిని మహిళా కమిషన్ చైర్పర్సన్ సుమోటోగా భావించి తీసుకొచ్చి కస్టడీలోకి తీసుకుని ఒక దళిత మహిళ మీద, ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తురాల మీద మీరు అలా దాడి చేయడం నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని రాయాలా? పోలీస్ స్టేషన్ అంటే పోలీసు చేతిలో లాఠీ లాక్కుంటే ఐపీసీ సెక్షన్ 353 అప్లికేబుల్ అయిపోతుందిగా. అంటే పోలీసులు విధులను చేసుకోనేకుండా వాళ్ళని ఆటంకపరిచినట్టేగా. నడి రోడ్డు మీద జరిగిందంటే న్యూసెన్స్ కేసేగా. ఇన్ని సెక్షన్స్ పెట్టి అంత దారుణంగా కులం పేరు పెట్టి పబ్లిక్గా తిడితే కేసు కట్టారా సార్? సార్, ఈ సభ్య సమాజంలో శత్రుడెవరో మిత్రుడెవరో ఇవన్నీ తీసేయండి. రాష్ట్రంలోని ప్రతి ప్రజలకి ఆయన ఉప ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి, ఈవిడ హోమ్ మినిస్టర్. వైసీపీ వాళ్ళకు కూడా ఈవిడే హోమ్ మినిస్టర్, జనసేన టీడీపీకి కూడా ఈవిడే హోమ్ మినిస్టర్ కదా సార్. మరి వాళ్ళకైతే ఒకలాగా వీళ్ళకైతే ఒకలాగా ఏంటి? అంటే ఏటపోతుని నరికేసినోని నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్ళినటువంటి ఈ సభ్య సమాజం, చూస్తూ తప్పట్లు కొట్టినటువంటి సభ్య సమాజం అదే నడి రోడ్డు మీద ఆడబిడ్డను కొట్టినప్పుడు చర్యలు తీసుకోరా అండి? ఆయన ఉన్న రాష్ట్రంలోనే ఆడబిడ్డల మీద ఈగలు కూడా వాళ్ళని ఉన్న చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఆడబిడ్డల జోలికి వస్తే నేను ఊరుకునేదే లేదు. ఒక గిరిజన ఆడబిడ్డకి జరిగిన అన్యాయం, గిరిజన ఏంటి? వై యూ యూజింగ్ ద క్యాస్ట్? ఒక 10th క్లాస్ పిల్ల అని చెప్పండి, సుగాలి ప్రీతి అని చెప్పండి, గిరిజన బిడ్డని ఎందుకు వాడినారు? ఎందుకు కులం తీసుకొచ్చినారు? ఈరోజు ప్రభుత్వం వచ్చాక నువ్వు రెడ్డి అంట కదమ్మా అంటూ మళ్ళీ వాళ్ళ నాయకులు మాట్లాడు. కులం ఎందుకు వస్తుంది? కుల రహితటువంటి సమాజాన్ని మీరు సృష్టిస్తున్నారు కదా, మరి కులం ఎందుకు వస్తుంది అని అంటే మేము మాట్లాడితే కులం వచ్చిందంటారు, వాళ్ళు మాట్లాడితే కులం ఎందుకు వచ్చిందంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో సార్ ఇక్కడ సిఐ నాగరాజు గారిని అరెస్ట్ చేయడం కాదు, కాదంబరి జత్వానీ కేసులో ఎంతమంది కానిస్టేబుల్ని, ఎంతమంది ఎస్ఐల్ని సస్పెండ్ చేసినారు. ఏదైతే విశాల్ గున్ని, క్రాంతిరామ్ టాటా, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. విశాల్ గున్ని అనే వ్యక్తి ఒక యువతకు రోల్ మోడల్. క్రాంతిరామ్ టాటా అనేది ఒక రియల్గా ఆయన ఒక పెద్ద హానెస్ట్ ఆఫీసర్. పిఎస్ఆర్ ఆంజనేయులు అనేవాడు ఒక సింహం, ఒక గర్జించే సింహం. అది విజయవాడ, గుంటూరు ఆ ఏరియా వాళ్ళందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి సార్. వీళ్ళ ముగ్గురిని ఏకదం నీ ప్రభుత్వం రాగానే సస్పెండ్ చేసి పడేసినవే. మరి ఈ విషయంలో ఒక్క సిఐ విషయంలో 30 రోజులు పైచులుకు గడిచి ప్రభుత్వంలోంచి మీడియాలన్నీ మాట్లాడి ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి వచ్చినటువంటి రాత్రి 11:30కి నువ్వు ఎఫ్ఐఆర్ కట్టి 302 పెట్టావంటే 15వ తారీఖు కోర్టు వాయిదాకి ఇంకా ఏం తెలియదండి, కొంచెం టైం ఇవ్వండి మేము తీసుకొస్తామన్నాం. మాజీ ముఖ్యమంత్రి రాగానే మర్డర్ కేసు కట్టేసినాం. అంటే చచ్చిపోయాడని మీరు ఒప్పుకుంటున్నారు. 29 కోర్టు వాయిదాకి ఏం చెప్పాలో అందుకంటే ముందే చెప్పేస్తున్నారు. సరే, ఇక్కడ సిఐ నాగరాజు గారిని ఒక్కడే బలిపశువు చేయడం ధర్మం కాదు. అదే ఇవాళ సిఐ నాగరాజుని ఇవాళ కాసేపటి క్రితం అరెస్ట్ కూడా చేశారు ఈ కేసులకు సంబంధించి. అంటే కేసులు కట్టి 4-5 రోజుల తర్వాత ఇవాళ అరెస్ట్ చేశారు. ఎలా ఏమిటి పరిణామం సార్? ఇప్పుడు ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ తప్పు చేస్తే ఇమీడియట్గా లెక్చరర్ని అడుగుతారు, అతను ఎప్పటి నుంచి అలా ఉన్నాడు, మీరేం చేస్తున్నారు, ముందు అతని మీద యాక్షన్ తీసుకుంటారు. అసలు ఒక స్కూల్లో తప్పు జరిగితే పోలీసుడు ఆ స్కూల్ మొత్తాన్ని మూసేసి ఆ ప్రిన్సిపల్ని, ఆ టీచర్ని, ఆ స్టూడెంట్ని మొత్తాన్ని తీసుకెళ్తారు. ఇక్కడ ఒక సిఐ తప్పు చేశాడని వీళ్ళెలా నిర్ధారిస్తారు? టాస్క్ ఫోర్స్ హోటల్లో జరిగిందని జడా శ్రావణ్ కుమార్ గారు చెప్తున్నారు కదా. అదే మాదిరిగా టాస్క్ ఫోర్స్ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయాలి కదా. కానిస్టేబుల్ చేతిలో జరిగింది కదా. సో లేకపోతే ఏదైతే మున్సిపాలిటీ వాళ్ళు అనాథరైజ్డ్ డెడ్ బాడీ అని ఎలా డిసైడ్ చేస్తారు? ఆకలితో చనిపోయిందా, హార్ట్ అటాక్తో చనిపోయిందా? కాదు కదా, ఒంటి మీద గాయాలు ఉన్నాయి కదా, ఇమీడియట్గా పోస్ట్ మార్టం చేయాలి కదా. మరి అప్పుడు మున్సిపాలిటీ అధికారులు ఏమన్నా చర్యలు తీసుకున్నారా? అప్పుడు యూనిఫామ్లో డ్యూటీలో ఉన్న వాళ్ళు అది వారిని పట్టుకున్నారా? సో ఇలాగా తప్పంతా ఒక పెద్ద బృందం చేసేసి ఒక వ్యక్తినే బలిపశువు చేయడం కూడా ధర్మం కాదు సార్. ఎందుకంటే నాగరాజు గారు కూడా క్యాస్ట్ బై కాపు అనుకోండి, క్యాస్ట్ బై కాపు కాబట్టి ఇక్కడ కాపు వర్సెస్ కాపు కాబట్టి ఆయనపై ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అతను బలిపశువు చేస్తున్నారు అని అనుకోవచ్చా సార్? 100% సార్. అతను వచ్చాక కృష్ణలంకలో ఒక డిసిప్లైను, ఒక గంజాయి తాగిన వాళ్ళు భయపడిపోవడం, అమ్మో బయటకు వస్తే నాగరాజు చేతిలో దొరికామా సత్యామే అనే ఒక భయాన్ని కల్పించి 10th క్లాస్ పిల్లలు, ఇంటర్ క్లాస్ పిల్లలు తల్లిదండ్రులే నాగరాజు గారి దగ్గరికి పంపించి మందలించండి సార్, మీరు కొడితేనే వాడికి భయం ఉంటుంది సార్, లేకపోతే అలివు కావట్లేదు సార్ అనే పరిస్థితి కృష్ణలంక వాతావరణంలో ఉండి రాత్రి సాయంత్రం 6-7 అప్పటికి ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితిలోంచి అర్ధరాత్రులు అపరాత్రులు కూడా అతను యూనిఫామ్లో చక్కగా తిరిగి, ఎందుకంటే మీరు చూసినారు ఈ మధ్య నెల్లూరులో ఈ గంజాయి తాగిన వాళ్ళని ఒక వ్యక్తి ఆపుతుంటే గంజాయి తాగిన వాళ్ళందరూ ఆ కమ్యూనిస్ట్ లీడర్ని చంపేసినారు. మీరు వినుంటారు కదా నెల్లూరులో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్. సో అట్లాంటి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు, కానిస్టేబుల్ కూడా గజగజ వణికినారు. సార్ వాళ్ళకి తెలియదు సార్, 10 మంది వచ్చేస్తారు సార్, మనల్ని చంపేస్తారు సార్, వాళ్ళకి తెలియదు సార్. మనమే భయపడిపోతే అక్కడ ప్రజలు ఎలా ఉంటారు? మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఒకరికి 4 పోదాం, ఏమవుతుంది, ఏం కాదులే
అని అక్కడ దొరికిన వాళ్ళని దొరికినట్టు రేల కొట్టడం ఎప్పుడైతే బిగిన్ చేసినారో ఒక భయం అనేది వాళ్ళలో కలిగి పిల్లలు ఎక్కడికక్కడ స్తబ్దైపోయి ఆ ఏరియా అంతా ప్రశాంతంగా ఉంది. అంటే అతన్ని రెచ్చగొట్టేస్తారన్నమాట, నువ్వు చాలా బాగా చేస్తావు, నువ్వు కాబట్టి చేసావు ఈ కృష్ణలంకని. అతను అప్రిషియేట్ చేసి ఇంకా అప్రిషియేట్ చేస్తే అతను ఇంకా బాగా పనిచేస్తుంటాడు. కొట్టడం తప్పు కాదు అన్నట్టుగా వీళ్ళే ప్రోత్సహించినారు. అక్కడున్న పరిస్థితికి దెబ్బకే దెయ్యం వదిలే పరిస్థితి నెలకొనింది. దెబ్బ పడింది, ఆ పిల్లలకి భయం లేదు. ఆఖరికి ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు కూడా వాళ్ళ మేనల్లుడిని అతనికి ఇచ్చినప్పుడు ఎవరితో ఫోన్ చేయించలేదు. ఆయన ఏం చెప్పారంటే, అమ్మ వీడు గంజాయి వల్ల దారి మళ్ళీపోయాడు, మనం కొట్టినా వాళ్ళకి దెబ్బలు ఆనవు, పోలీసు వాడు దెబ్బకే వాడికి భయం ఉంటుంది, అలా కొడితేనే మారతాడు అని వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ చంపేస్తాడు అని వాళ్ళు అనుకోలే. ఆయన కూడా చంపేయాలని చంపేసినాడా, కొడితే చనిపోయాడా, ఆయన వల్ల చేసినారా, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏమైనా చేసినారా, ఆయనకేం సంబంధం, ఇవన్నీ మనకు తెలియదు కదా.